హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి సేమియా ప్లస్ రవ్వతో కలిపి ఒక మంచి వెరైటీ చేసుకుందామండి. ఎప్పుడు చేసుకుని ఉప్మా లేకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాసు సేమియా తీసుకోండి, డ్రై రోస్ట్ చేసుకోండి, ఉట్టి పెనంలోనే బాగా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత చూడండి లైట్గా కలర్ మారుతుంది. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ కూడా వేసుకుందామండి. ఇందులోకి మన ఉప్మా రవ్వ అండి, సుజీ అంటాం కదా, అది వేసుకోండి. రెండు కలిపి ఒకసారి బాగా ఫ్రై చేద్దామండి. రవ్వ ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కదండి, లైట్గా చేసుకోండి. చూడండి మన రవ్వ సేమియా రెండు వేయించుకున్నాము, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. బౌల్లోకి వేసుకొని చూడండి ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకుంటామండి. ఒక 1/2 కప్పు పైన పెరుగు వేసాను. 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకొని కలుపుకోండి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే పుల్లటి పెరుగు వేయండి. ఒకవేళ పులుపు లేకుంటే కనుక కొద్దిగా ఒక 1/2 నిమ్మ చెక్క కూడా పిండండి, పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ టిఫిన్. చూడండి వాటర్ వేసి బాగా అంతా కలిపేయండి. మరీ లిక్విడ్గా కాకుండా మరీ డ్రైగా కాకుండా కొంచెం మనం రవ్వ నానే అంత వాటర్ వేసి కలిపి పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా. వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాము. సేమియా నలిగిపోకుండా కలుపుకోండి. చూడండి ఇప్పుడు మనం కలిపేసినాము. ఇదిగోండి ఇలా ఉండాలండి. మూత పెట్టి ఒక 10 minutes ఉంచుదాము. 10 minutes ఉంచామంటే రవ్వ సేమియా బాగా నానుతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా ఉందండి. చూడండి బాగా పీల్చుకొనేసింది. ఇదే కన్సిస్టెన్సీలో ఉండండి, ఇంక వాటర్ ఏమి వేయకూడదు. ఇప్పుడు మనం ఇందులోకి ఏమేమి వేసుకోవాలో యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, ఒక 3 పచ్చిమిర్చిలు వేసాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి 1 కప్పు వేసాను. కొద్దిగా కొత్తిమీర అండి సన్నగా తరిగి వేసుకోండి. క్యారెట్ తురిమానండి, తురిమి ఇలా వేసుకోండి. క్యారెట్ మన ఆప్షను. చూడండి జీలకర్ర 1 స్పూన్ వేసాను. అల్లం ముక్కలు సన్నగా తరిగి ఇలా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ముక్కలు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగి వేసాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. వేసి అంతా కలిపి చేత్తో సేమియా నలిగిపోకుండా కలుపుకోండి. అంతా మిక్స్ అయిపోవాలి. టేస్టీగా ఉంటుందండి ఈ వంట, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. చూడండి ఇలా కలిపి పెట్టుకొని ఇలా బాల్స్ లాగా తీసుకోవాలి. సైజు మన ఇష్టం అండి, ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు, ఎంత సైజ్ అన్నా చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో సేమియా వేసుకోండి. అలా అది ఎత్తుకున్న తర్వాత ఒక్కసారి ఇలా సేమియాలో అద్దండి. ఆ డౌన్ ఒకసారి అద్ది ఇప్పుడు మనము స్టవ్ పైన తావా పెట్టుకొని తావా పైన వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాన్ని తావా పైన పెట్టుకొని ఇలా అద్దుకోండి. ఇలా చేసుకోండి. ఏమీ అద్దకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. మనము ఎక్కువ మందం ఉండకూడదు, ఎక్కువగా పలసగా లేకుండా ఇలా మీడియంగా ఇలా చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టు చేసుకోండి. సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా ఫ్రై చేసుకుందాము. ఆ సేమియా అంతా మాడిపోకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. చూడండి నేను ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇటువైపు కూడా అదేలాగా కలర్ వచ్చేదాకా ఉంచి తీసేసుకుంటే మన వెరైటీ టిఫిన్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.